नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृतिभद्रायै नीतां प्रणतां स्मृतं सर्वबाधा विनिर्मुक्तो धनधान्यसुतान्वितः मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మనం దేవీ నవరాత్రులు జరుపుకోబోతున్నాము. 6వ రోజు అనగా అక్టోబర్ 8వ తారీఖు 2024. ఈ రోజు అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించాలి, ఎటువంటి అలంకారం చేయాలి, నైవేద్యం ఏ మంత్రం జపించడం వలన, ఎటువంటి దానాలు చేయడం వలన మన గ్రహదోష నివారణ జరుగుతాయి అనే అనేక విషయాలు తెలుసుకుందాము. ముందుగా మనకి నవరాత్రులు మన భారతీయ సనాతన ధర్మంలో శక్తి ఉపాసన అనేది చాలా విశిష్టంగా ఉంటుంది అన్నమాట. చైతన్య స్వరూపమే ఆది పరాశక్తి. చైతన్యం లేకుండా శోభ కాంతి కూడా ఉండవు కదా. అందుకే సౌందర్యలహలే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గా అంటేనే మనకి దుర్గతి నాశని. దుర్గతులని నాశనం చేసి సద్గతులను ప్రసాదించే తల్లే ఆ అమ్మ. ఈ దేవీ నవరాత్రులు చేయటం వల్ల మనకి నవరాత్రుల్లో ఆ సద్గతులు మనకి ప్రాప్తిస్తాయని చెప్పవచ్చు. ఇలా ఈ దేవీ నవరాత్రులు మన 6వ రోజు అనగా అక్టోబర్ 8, 2024 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్ఠి రోజు నవదుర్గా స్వరూప అమ్మవారు ఏ రూపాన్ని దాలిచ్చింది అనే విషయానికి మనం తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు 6వ రోజు అమ్మవారు దేవి కాచాయిని, నవదుర్గా స్వరూపాల్లో దేవి కాచాయిని దేవిగా పూజలు అందుకుంటుంది. ఈ రోజు అవతార విశేషాలు కనుక చూస్తే కనుక మనం పూర్వం కతుడనే మహర్షికి కాచాయనుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ కాచాయన మహర్షి ఎంతో కాలం తపస్సు చేసి జగన్మాతను కుమార్తెగా పొందాడు. అందుకనే ఆమె కాచాయనుడి కుమార్తె కాబట్టి ఆమె పేరు కాచాయిని దేవి అయింది, మహాకాచాయిని అయింది. అలాగే ఈమెకు మరో కథనం ప్రకారం మహిషాసుడి బాధను తట్టుకోలేక దేవతలు తమ తమ తేజస్సుల నుండి ఒక మహాశక్తిని సృష్టించగా ఆ శక్తి రూపాన్ని మొదటిసారి కాచాయని మహర్షి ఆరాధించడం వల్ల దానికి ఈ దేవికి కాచాయిని అని పేరు వచ్చిందట. శ్రీకృష్ణుని పతిగా పొందడానికి గోకులంలో ఉన్న గోపికలంతా కూడా యమునా నదీ తీరంలో ఈమెను పూజించారు. ఈ అమ్మవారు మనకి చతుర్భుజాలతో సింహవాహినిగా బంగారం వంటి శరీరకాంతం మెరిసిపోతూ ఉంటుంది. కమలాన్ని ఖడ్గాన్ని ధరించి మరో 2 చేతులతో వరద అభయముద్రల్ని ప్రదర్శిస్తుంది. ఈరోజు మనకి ఆ శక్తిపీఠమైన శ్రీశైలంలో భ్రవరాంబిక అమ్మవారు కాచాయని రూపంలో దర్శించి పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారిని మనం చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాచాయిని శుభం దజ్జాదేవి దానవఘాతిని అనే ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానించి ఆరాధిస్తాం. ఇక మన ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారు కనకదుర్గా తల్లి శ్రీ మహాలక్ష్మి రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ మహాలక్ష్మీదేవి మంగళకరమైన దేవత. ఆది ప్రకృతి శ్రీ దుర్గాదేవి ధరించిన 3 ప్రధాన రూపాల్లో శ్రీ మహాలక్ష్మి అవతారం ఒకటి. మహాలక్ష్మి రూపంలో అమ్మవారు లోకకణుల అంశాలందరినీ కూడా వధించింది. అంటే దేవీ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి కూడా ఉగ్రరూపిణిగానే ఉంటుంది కానీ కాలాంతరంలో శాంతరూపిణిగా మారింది. లక్ష్మీ తంత్రం చూసినప్పుడు అమ్మవారు 8 రూపాల్లో మనకి విధాలుగా స్వరూపాలు చెప్పబడ్డాయి. ఈ అష్టలక్ష్మి స్వరూప ఆరాధన కూడా మనకి ఈ రోజుల్లో అష్టలక్ష్మిలో కూడా అమ్మవారిని పూజించడం కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారు 2 చేతులతో కమలాన్ని ధరించి వరద అభయముద్రలు ప్రదర్శిస్తూ గజరాజు కొలుస్తుండగా కమలాసని శ్రీరాలుగా చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే మహాలక్ష్మీదేవిని మనం ఈరోజు ఇచ్చారూపం భగవతి సచిదానంద రూపిణి సర్వజ్ఞం సర్వజనని విష్ణువక్ష సలాయం అనే ధ్యాన శ్లోకంతో ధ్యానించి ఆవాహనాది షోడశ ఉపచారాలు చక్కగా అమ్మవారికి సమర్పించి శ్రీసూక్త పారాయణ, లక్ష్మీ అష్టోత్తరనామాలతో లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవడం, సువాసన గల పుష్పాలతోనూ తెల్లని మల్లెలు, మందార, గులాబీ ఇలాంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు అమ్మవారిని గులాబీ రంగు చీరతో చక్కగా అలంకరించి అమ్మవారిని ఆరాధించాలి. ముఖ్యంగా ఈ రోజు 6వ రోజు మనం అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు చూస్తే కనుక
బెల్లం పరమాన్నం. అమ్మవారికి గుడాన్న ప్రీత కాబట్టి బెల్లం పరమాన్నాన్ని, నిమ్మకాయ పులిహార, వడపప్పు, చలివిడి, పానకం మరియు దానిమ్మ, కదళీ ఫలాలు, నారికేళ ఫలాల్ని నివేదన చేయాలి. మననం మాయితే మంత్రః అంటే మనం ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు పఠిస్తే అంత అభివృద్ధిగా మనకి శక్తి వస్తుంది కాబట్టి ఈరోజు పఠించవలసిన మంత్రం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మరియు ఓం శ్రీయే నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ మన నవరాత్రుల నియమాలు పాటించడం. అంటే నవరాత్రి నియమాలంటే ఏకభుక్తం ఉండడం, భూశయనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ త్రికాల పూజల్లో అమ్మవారిని పూజిస్తూ ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు పొందగలుగుతాం. ఈ దేవి ఆరాధన ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేస్తారో అంటే శ్రద్ధ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం శ్రద్ధ లేకుండా నాణ్యమైన వస్తువులతో ప్రసాదం చేయకుండా ఏదో పెట్టి అమ్మవారంటే అమ్మవారికి సమర్పించడం అంటే ఆమె చూస్తే ఆమె తీసుకుంటుందని కదా! ఆమెకి అపవిత్రం చేయకుండా మనం ఉండాలంటే అమ్మవారికి అన్ని రకాలుగా మన మనసు పవిత్రంగా ఉండాలి. పెట్టే పదార్థాలు పవిత్రంగా ఉండాలి. అంత విశిష్టమైన అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి జాతకంలో శుక్రగ్రహం బలపడి చక్కగా వస్తు వాహనాలతో పాటు ప్రేమమయ జీవితం కూడా కనిపిస్తుంది. అంటే శుక్రుడు అంటేనే మనకి లగ్జరీ లైఫ్‌కి, వాహనాలకి, వైవాహిక జీవితానికి కారకత్వం వహిస్తాడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. కాబట్టి ఈరోజు ఎవరైతే ఇలా ఆరాధిస్తారో అమ్మవారిని వారికి జాతకంలో ఏమైనా వైవాహిక దోషాలున్నా, వివాహం కాని వారికి వివాహం అవటం ఇలాంటివన్నీ కూడా మనకి అమ్మవారి దయ వల్ల మనకి కలుగుతాయంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈరోజు వేద విధులకు మనం తేనె దానం చేయటం. తేనెను దానం చేయటం వలన తేజోవృద్ధి, భోగభాగ్యాలు లభిస్తాయి. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా అమ్మవారికి మనకు కుమారి పూజ చేసుకోవడం కన్యకని, అలాగే సువాసిని పూజ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా చండీ హోమం చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయటం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, దేవి సప్తశతి పారాయణ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ నవరాత్రి పర్వదినాల్లో చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే సూక్ష్మంలో మోక్షంలాగా ఎవరైతే దేవీ నవరాత్రుల్లో దేవీ ఆరాధన శ్రద్ధా భక్తులతో చేస్తారో వారి అజ్ఞాన అంధకారాలు తొలగి జ్ఞానం వైపు మనం అడుగులేయటానికి అమ్మవారి దయ వల్ల కలుగుతుంది. అంటే రాత్రి అంటేనే చీకటి. చీకటి తొలగి వెలుగు వైపు ప్రయాణించాలంటే మనందరం కూడా దేవీ నవరాత్రుల్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. కాబట్టి అందరికీ కూడా మన ప్రేక్షకులందరికీ కూడా చక్కగా ఆచరించి ఈ అమ్మవారి ఈరోజు దేవీ నవరాత్రులు 6వ రోజు అమ్మవారి కాత్యాయని రూపి మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ నిరంతరం అమ్మ ధ్యానాన్ని చేసుకుంటూ ఆరాధిస్తూ ఈరోజు అమ్మవారి అనుగ్రహానికి దగ్గరవుదాం. అలాగే మరొక వీడియో గురించి, మరొక అవతారం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.